ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. తన గురించి ఇంటికి వెళ్లిన కార్తీక్ని కాదు అంటోంది. కార్తీక్ని ఒక పురుగులా చూస్తోంది. ఎంత బాధ పెట్టాలో అంత బాధ పెడుతుంది. కానీ నీ జీవితం నాశనం చేయాలని చూసిన అజయ్తో భాను మాట్లాడుతుంది అంటేనే అర్థమవుతుంది కదా భాను మనస్తత్వం ఏంటో. మీ అన్నయ్యని తన ఇంట్లో ఉంచి మీ అమ్మకి దూరం చేసింది. మీ అమ్మ అక్కడ బాధపడుతుంటే భాను ఏమో ఇక్కడ ఆనందిస్తుంది. మీ అన్నయ్యకి తన దగ్గర కాకుండా కార్తీక్ని ఇంకా బాధ పెడుతుంది. ఇవన్నీ చూస్తుంటే అజయ్తో కలిసి ఏమైనా కుట్ర చేస్తుందేమో అని నాకు భయమేస్తోంది. అజయ్ వల్ల ముందు నష్టపోయింది నువ్వే కాబట్టి ఈ విషయం నీకు చెప్తున్నాను. భాను ఏదో పెద్ద ప్లానే వేయబోతుంది. కాస్త జాగ్రత్తగా ఉండు. ఇది చెప్పాలనే నేను ఇక్కడికి రమ్మని చెప్పాను. వస్తాను. నిప్పు ఇప్పుడే కదా పెట్టాను. అది మంటగా మారి ఆరని కారు చిచ్చుగా మారుతుందని నాకు తెలుసు. ఏంట్రా సత్తి, పొద్దున్నే నాకు పని చెప్పావు, ఈ మాత్రం నువ్వు చూసుకోలేవా? అదేంటమ్మా అలా అంటావు? ఉదయాన్నే కాఫీ పెట్టాలి, టిఫిన్ చెయ్యాలి, వంట చెయ్యాలి. ఆ మాత్రం సాయం చేయకపోతే ఎలా? నువ్వు నేను ఇంట్లోనే కదా ఉండేది. అంటే ఏంట్రా, నువ్వు నేను ఒకటే అంటావా? నేను ఈ ఇంటి ఆడపిల్లని, నువ్వు ఈ ఇంట్లో పనివాడివి. తేడా లేదా? ఎందుకు లేదు, బాగా ఉంది. నేను పని చేసి అన్నం తింటాను. అంటే ఏంట్రా, నేనేం పని చేయకుండా పడి తింటున్నానా? నేను అలా అనలేదమ్మా. తొందరగా చిక్కుడుకాయలు తుంచివ్వండి, నేను కూర చేయాలి. మా ఐదారు చిక్కుడుకాయలు ఎన్ని తుంచినా ఇంకా ఇన్నున్నాయి. ఈ పాటికి హాయిగా 4 రీల్స్ చేసుకునేదాన్ని. ఇప్పటికైనా అర్థమైందమ్మా పని చేయటం ఎంత కష్టమో అని. ఏంటి సతీ, నేనేమైనా సాయం చేయాలా? నీకెందుకమ్మా శ్రమ, పని మనిషి ఉంది కదా. హా? ఏంట్రా నీ పొగరు? ఊరుకుంటున్నాను కదా అని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావా? నేనేమి తప్పనలేదమ్మా. నన్ను పని మనిషి అనడం తప్పు కదా? అమ్మా, ఇప్పుడు డ్రైవింగ్ చేసే వాళ్ళని ఏమంటారు? డ్రైవరు. పెయింటింగ్ చేసే వాళ్ళని? పెయింటరు. వంట చేసే వాళ్ళని? వంట మనిషి. మరి పని చేసే వాళ్ళని? పని మనిషి. నేను కూడా అదే కదమ్మా చెప్పింది. మీరు చిక్కుడుకాయలు తుంచే పని చేస్తున్నారు కదా. పోలిక నీ మొహంలో ఉంది. నేనేదో సాయం చేద్దాం అనుకుంటే నన్నే అంటావా? నీ ఏడుపేదో నువ్వే ఏడు. పోన్లే, చిక్కుడుగా నేను తుంచుతానులే. బానమ్మ, మీరు వెళ్ళండి, ఆ పని నేను చేసుకుంటాను కదా, మీరు వెళ్ళండి అమ్మా. సరే. సతీ, ఏమన్నాడు బాబు, కాపీ ఏమన్నా కావాలా? నువ్వు ఏం చేస్తున్నావో కావాలి. చిక్కుడుకాయ కూర నేను చేస్తాను. ఏంటి, మీరా? అవును. భలే వారే. ఈ విషయం మా బాణమ్మకు తెలిసిందంటే నా బతుకు బస్టాండ్ అయిపోతుంది. వద్దు బాబు గారు. ఈ విషయం నేనేమి పేపర్లో వేయించను, బాను చదివి తెలుసుకోవడానికి. నువ్వు సైలెంట్గా ఉండు, నేను కూర చేస్తాను. నీ కండువా ఇవ్వు. షుగర్ ఎక్కడుంది? షుగరా? షుగర్ ఎందుకు బాబు? ఇవ్వు చెప్తాను. ఇదిగో బాబు. అయ్యో అల్లుడు బాబు, చిక్కుడుకాయలో షుగర్ ఏంటి బాబు? బాణమ్మకు నచ్చదు. బాను నా భార్య, తనకేం నచ్చుతుందో నాకు బాగా తెలుసు. చాలా రోజుల నుంచి ఇంట్లో వంట చేసేది నేను. వాళ్ళేం తింటారో నాకు తెలుసు బాబు. సత్య, నీ విశ్వాసం నాకు తెలుసు.
చిక్కుడుకాయ కూరలో పంచదార వేస్తే బాగుంటుందని భానువే చెప్పింది. ఆ? తను కూర ఇలా చేస్తే మా ఇంట్లో వాళ్ళందరూ ఎంతో ఇష్టంగా తినేవారు. మధ్యాహ్నం బాణం ఈ కూర తిని తిరితే మీ పేరే చెప్తాను. సర్లే, కూర చేయటం అయిపోయింది. భానుకి బాక్స్ కట్టేసి ఇవ్వు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఏంటి, నా ప్రేమ దేవత చాలా డల్గా ఉంది. బాధలో ఉన్న వాళ్ళని ఓదారిస్తే బంధం బలపడుతుందంటారు. వెళ్ళి ఈ అవకాశాన్ని వినియోగించుకుంటాను. నీలిమ నాకు కాల్ చేస్తుందేంటి? హలో నీలిమ, ఎలా ఉన్నారు? నేను బానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు వరుణ్? నాకేంటి నీలిమ, నా మనసుకు నచ్చిన చోట పనిచేస్తున్నాను. చాలా హ్యాపీగా ఉన్నాను. మీ చాందిని మేడం ఆఫీస్కి వచ్చిందా? వచ్చింది. ఎలా ఉంది? చాలా డల్గా ఉంది. నాకు తెలుసు అలాగే ఉంటుందని. అందుకే నీ హెల్ప్ కోసం కాల్ చేశాను. చాందిని మేడం అలా ఉంటుందని మీకు తెలుసుంటే తను మీ దగ్గర నుంచి వచ్చిందా? అవును, ఒక నిజం తెలుసుకొని వచ్చింది. అందులో నిజమేంతో అని ఆలోచిస్తూ ఉంటుంది. అది నిజమే అని బలంగా నాటేలా నువ్వు చేయాలి. అలా చేయటం వల్ల చాందిని దృష్టిలో నువ్వు హీరో అవుతావు. అలా అయితే మ్యాటర్ ఏంటో చెప్పండి. మంచిగా చెప్పి నేనే నమ్మించేస్తాను. వాళ్ళ వదిన భాను ఒక ఫ్రాడ్ని నమ్ముతోంది. దానివల్ల భానుకి కార్తీక్కి మనస్పర్ధలు పెరుగుతున్నాయి. అది భాను తప్పే అని నువ్వు చెప్పాలి. భాను తప్పుందని నువ్వు నిరూపించాలి. చాందిని సంతోషంగా ఉంటుందంటే నేనేం చేయడానికనే సిద్ధమే. మీరు కాల్ కట్ చేయండి, మ్యాటర్ నేను అక్కడ కనెక్ట్ చేస్తాను. ఆల్ ది బెస్ట్. ఓకే. చాందిని, నా మాటల మీద నీకు ఏమాత్రం అనుమానం ఉన్నా అసలు అనుమానమే లేకుండా వరుణ్ నమ్మిస్తాడు. ఆయన ఏంటి చాందిని మీరు ఆలోచిస్తుంది? పార్దు గురించి కాదు కదా? ఆ సంగతి మీకెలా తెలుసు? ఇందులో తెలియడానికి ఏముంది? మీ ఆలోచన పార్దు గురించి అయితే మీ కళ్ళల్లో ప్రేమానురాగాలు కనిపించాయి, కానీ ఇప్పుడు మీ కళ్ళల్లో బాధ కనిపిస్తుంది. అంటే ఖచ్చితంగా మీరు బాగా నమ్మిన వాళ్ళెవరో మిమ్మల్ని బాధ పెట్టే పని చేశారని అర్థమవుతుంది. అంత కరెక్ట్గా ఎలా చెప్పావు వరుణ్? హెచ్ఆర్ని కదా, మనుషుల మనసులు చదవడమే నా పని. ఇందులో ఆశ్చర్యం ఎందుకు? ఇంతకీ విషయం ఏంటో నాకు చెప్పండి. మీ ఆలోచనలకి మంచి సమాధానం నేను చెప్తాను. అది ఆఫీస్కి సంబంధించింది కాదు వరుణ్, మా ఇంటి విషయం. మీతో ఎలా చెప్పగలను చెప్పండి. నన్ను హెచ్ఆర్గా కాకుండా మీ ఫ్రెండ్ అనుకుని చెప్పండి. ఏదైనా మంచి సలహానే ఇస్తాను. చూడు చాందిని, ఒక్కోసారి మన కళ్ళు మనకు అబద్ధం చెప్పొచ్చు, మన మనసుకు మనకు అబద్ధం చెప్పొచ్చు. కానీ మీ మంచి కోరుకునే నేను మీకు అబద్ధం చెప్పను. నన్ను నమ్మండి. ఇంకా మీరు నన్ను నమ్మకపోతే నేనేం చేయలేను. వస్తాను. వరుణ్, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరిని ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కావట్లేదు. నాకు మంచి సలహా ఇస్తావని నమ్మి నీతో ఈ విషయం చెప్తున్నాను. చెప్పాను కదా చాందిని, నేను మీ మనిషిని అని. చెప్పండి. అదే వరుణ్, మా అన్నయ్య వదినల మధ్య మనస్పర్ధలున్నాయని అందరికీ తెలుసు కదా. అవును, అయినా కార్తిక్ గారు భాను కోసం వాళ్ళ ఇంటికి వెళ్ళారని అందరూ చెప్పుకుంటున్నారు కదా. మా అన్నయ్య తన తప్పు తెలుసుకొని భానుని క్షమాపణ అడిగి తన మనసు మార్చడానికి అక్కడే వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాడు. మరి కార్తిక్ విషయంలో భాను తప్పుగా ప్రవర్తిస్తుందా? మా అన్నయ్యని నమ్మని భాను ఒక ఫ్రాడ్ మాటలు నమ్ముతుందని తెలిసింది. ఎంతో తెలివైన భాను అలా చేస్తుందా అని అనుమానంగా ఉంది. అందులో నిజం లేకుండా విషయం మీ దాకా రాదు కదా. కార్తిక్ మీద కోపం పెంచుకున్న భాను ఇలా చేస్తుంది అంటే తప్పు చేస్తున్నట్టే.
అందులో సందేహమే లేదు. నీ వర్క్ ఏంటి వరుణ్? అదేంటి కొత్తగా అడుగుతున్నారు? మీ కంపెనీ హెచ్ఆర్ని కదా. మరి కంపెనీ పనులు చూసుకోకుండా మా పర్సనల్ మ్యాటర్స్లో ఎందుకు తలదూరుస్తున్నావు? అది వరుణ్ ఏం అడగలేదు పార్దు, నేనే చెప్పాను. బుద్ధుందా నీకు? మన ఇంటి విషయాలు మన మధ్య ఉండాలి. ఇలా అందరికీ చెప్తే మనం లోకం అయిపోమా? మరేం చేయమంటావ్? నీకు చెప్దామంటే ఈ మధ్య నువ్వు నా మాటే వినిపించుకోవడం లేదు. అందుకని ఎవరికి పడితే వాళ్ళకి చెప్తావా? సారీ పార్దు, భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి ఉండడం మంచిది కాదు. నేను వస్తాను. అవును, మీటింగ్ 3:30కేనా లేకపోతే టైం మారిందా? లేదు మేడం, ఆ టైంకే. చైర్మన్ గారు కూడా వస్తానన్నారు. దట్స్ ఓకే. లంచ్ అవ్వగానే మీటింగ్లో డిస్కస్ చేయాల్సిన ఫైల్ నాకు ఇవ్వు. ఓకే మేడం. మరోసారి చెక్ చేసుకుంటాను, అప్పుడే ప్రాబ్లం లేకుండా చూసుకోవచ్చు. ఓకే మేడం. ఏం కూర సత్తి ఇది? చిక్కుడుకాయ కూర అమ్మా. ఈ మాయదారి చిక్కుడుకాయ కూర అంటే నాకు చిరాకని నీకు తెలుసు కదా. మీకు చిరాగ్గా ఉన్నా ఈ రోజు ఇదే తినాలమ్మా, ఎందుకంటే ఈ రోజు నేను చేయలేదు. మేడం, కూర చాలా బాగుంది. మీ ఇంట్లో వంటలు ఇంత బాగా చేస్తారా? మీరే చేస్తారా? లేదు, ఎవరు చేశారో గానీ చాలా బాగా చేశారు. హాయ్ బానమ్మా. చెప్పానమ్మా. ఏం చేస్తున్నావు? ఇదిగో వైశాలమ్మకి అన్నం వడ్డిస్తున్నా. ఆ? ఇదేంటి వైశాలమ్మ, చిక్కుడుకాయ కూర నచ్చదంటూనే అంత ఆనందంగా లాగించేస్తున్నారు? ఏంటో సత్తి, ఈ చిక్కుడుకాయ కూర చాలా బాగుంది. ఎంత బాగుందంటే ఎప్పుడు ఇదే తినేదాన్ని. ఆ, చెప్పు బానమ్మా. వైశాలి చెప్తుంది నిజం సతీ. చిక్కుడుకాయ కూర చాలా బాగా చేసావు. నేనెక్కడ చేశానమ్మా? ఎవరు చేశారు? రామునా? రామలక్ష్మి అమ్మ కాదు, వైశాలమ్మ కూడా కాదు, అల్లుడు బాబు చేశారు. ఆయన వంట చేస్తూ ఉంటుంటే మీరేం చేస్తున్నారు? ఏం చేయమంటావు బానమ్మ, వద్దు వద్దు అంటున్నప్పుడు నా మాట వినకుండా అల్లుడు బాబే చేశారు. పైగా అది కూడా నువ్వే నేర్పించావని అందులో పంచదార కూడా వేశారు. చిక్కుడుకాయ అంటే పండే వైశాలమ్మ కూడా తెగ తినేస్తుంది బానమ్మ. ఎవరు చేస్తే ఏమి, రుచిగానే ఉంది కదా బానమ్మ. నాకు నచ్చలేదు. బానమ్మ, అదేంటి మేడం, అంత బాగుంటే మీరు నచ్చలేదంటారు? నచ్చితే మీరే తినండి. నేను పప్పేసుకొని తింటాను. బాగుందండి. ఇంట్లో ఉండి మీరు అమ్మమ్మ ఎన్ని మాటలైనా సరే చెప్తారు. అరే, ఇక్కడ ఆఫీసులో నరకం ఎలా ఉంటుందనేది కనిపిస్తోంది. అరే, అమ్మ అది అమ్మ ఇది అని రోజు నాతో మాట్లాడేటటువంటి నా కొడుకు ఇప్పుడు ముభావంగా ఉంటున్నాడు. ఇవన్నీ చూస్తుంటే నాకు ఎంత బాధగా ఉంటుందో మీకేం తెలుసండి. ఇవన్నీ ఎవరు మీరు అర్థం చేసుకోరు. ఏంటి మేడం, ఈ ఫైల్ మీద మీ సంతకం కావాలి. ఏంటా ఫైల్? దోసపాడు మైనింగ్ తాలూకా కొత్త ప్రపోజల్. దోసపాడు మైనింగ్ విషయాలన్నీ కూడా కార్తిక్ చూసుకుంటున్నాడు కదా, మరి నా దగ్గరికి సంతకాలకు వస్తావేంటి? అంటే చైర్పర్సన్ మీరే కదా మేడం. కానీ డీటెయిల్స్ అన్ని కూడా చూసేది కార్తికే కదా. కార్తిక్ వెరిఫై చేసి సైన్ చేశాడు అంటే నేను సైన్ చేస్తాను.
తొందరపడి సంతకాలు పెట్టి నా పరువు పోగొట్టుకోలేను. అసలు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో ఏమీ అర్థం కావడం లేదు. సరే మేడం, కార్తీక్ సార్కి చెప్తాను. ఛ! ఏంటి కార్తీక్ అలా ఉన్నావు? నేను ఎలా ఉంటే నీకెందుకు? నీ వర్క్ ఏమైనా ఉంటే నువ్వు చూసుకో. నేను నీ ఆఫీస్లో వర్కర్ని కాదు, నీ శ్రేయోభిలాషిని. ప్లీజ్ నీలిమా, ఇప్పటికే నాకున్న టెన్షన్స్ చాలు. నన్ను ఇరిటేట్ చేసే మాటలు మాట్లాడుకో. సార్, ఏంటి రామలక్ష్మి? ఈ మైనింగ్ ప్రపోజల్ ఫైల్ మీద మీ సంతకం కావాలి సార్. మైనింగ్ ఫైల్ అంటే అమ్మ కదా సంతకం పెట్టాలి. ఇన్నాళ్ళ నుంచి ఆఫీస్లో వర్క్ చేస్తున్నావు, ఏ మాత్రం తెలీదా నీకు? చెప్పాను సార్, కానీ ప్రపోజల్ అంతా మీరే కదా చూస్తున్నారు. మీరు వెరిఫై చేసి సంతకం పెట్టాకే మేడం సంతకం పెడతానని చెప్పారు. అవును, మరి సంతకాల వల్ల పరువులే పోతున్నాయి కదా. ఆంటీ అలా ఆలోచించడంలో తప్పులేదు. నీలిమా, నువ్వొక విషయాన్ని ఇంకో విషయంతో ముడిపెట్టడం మానే. ఆ ఫైల్ అక్కడ పెట్టురాము, నేను అమ్మతో మాట్లాడతాను. సరే, ఫైల్ ఈరోజే డిస్పాచ్ అవ్వాలి, అందుకని. అన్నీ లాస్ట్ మినిట్లో చేస్తే ఎలాగా? తర్వాత మాట్లాడతాను. తర్వాత మాట్లాడటం ఎందుకు కార్తీక్? పక్క క్యాబిన్లోనే ఉన్నారు కదా, వెళ్ళి మాట్లాడు. ఎప్పుడు మాట్లాడాలో నాకు తెలుసు. నీ సలహాలేమీ నాకు అవసరం లేదు. ఏంటి కార్తీక్, నీకు ఆంటీకి మధ్య అంత దూరం పెరిగిందా? ఏం మాట్లాడుతున్నావు నీలిమా? అసలు ఏమైనా అర్థం పర్థం ఉందా? నేను బాగా తెలిసే మాట్లాడుతున్నాను కార్తీక్. నువ్వు భాను దగ్గరికి వెళ్ళావు, మంచిదే. మీరిద్దరూ కలిసి ఉండాలని నేను కోరుకుంటున్నాను. కానీ నువ్వు ఆంటీకి దూరం అవుతున్నావు. నువ్వు టిఫిన్ తిన్నావో లేదో అని ఆంటీ తినిపిస్తున్నారు. నువ్వు మాత్రం కనీసం అమ్మ అని కూడా పలకరించడం లేదు. మరి దీన్నేమంటారు? ప్రతి దాంట్లో కొత్త అర్థాలు వెతకడం మానే నీలిమా. పరిస్థితి ఏంటో నీకు తెలుసు కదా. ఏంటి కార్తీక్ పరిస్థితిలో? తల్లి కొడుకు మాట్లాడుకోలేని పరిస్థితి వచ్చింది అంటే కారణం ఎవరు? భానుయే కదా. ఏంటి నీలిమా, విషయం ఏదైనా నువ్వు భాను దగ్గరికి తీసుకొస్తున్నావు? నాకు కూడా అదే అనిపిస్తుంది. నువ్వు ప్రతి విషయంలో భానుని ఎందుకు లాగుతున్నావు? నేను అమ్మతో మాట్లాడతానన్నాను కదా. అమ్మకే నా మీద కోపంగా ఉంది. అందుకే మా ఇద్దరి మధ్య ఒక చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది. భానుకి దీనికి ఏంటి సంబంధం? సంబంధం ఉంది కార్తీక్. షేర్స్ విషయంలో నువ్వు భానుని నిలదీశావు. కానీ తెలివిగా భాను ఏం చేసింది? నేను జైలుకి వెళ్ళాను అన్న విషయం నీకు చెప్పింది. నేనెందుకు వెళ్ళాను జైలుకి? బుద్ధి లేకుండా ఈ పని ఎందుకు చేశావని మా మావయ్యని తిట్టడానికి వెళ్ళాను. నీ వల్ల ఎంతమంది సఫర్ అవుతున్నారో చూసావా అని బుద్ధి చెప్పడానికి వెళ్ళాను. కానీ మీకది అనవసరం. కానీ చాందిని జీవితంతో ఆడుకున్న అజయ్తో భాను మాట్లాడొచ్చు. మళ్ళీ దీనికో తీరే ఉంటుంది, శత్రువుకి శత్రువు మిత్రుడు అని. ఇప్పుడు ఈ విషయం చాందినికి తెలిసింది. పార్థు ఎప్పుడైనా భానుకే సపోర్ట్ చేస్తాడు. భాను చేసిన పని వల్ల పార్థు చాందినిల మధ్య మనస్పర్ధలు పెరుగుతున్నాయి. వాళ్ళిద్దరూ ఒకే ఇంట్లో ఉంటున్నా ఎవరికి వారే అన్నట్టు ఉంటున్నారు. ఇప్పుడు నువ్వు భాను ఉంటున్నట్టు. ఇవన్నీ నీకెలా తెలుసు? నేను మీ అందరి గురించి ఆలోచిస్తున్నాను కార్తీక్. తెలుసుకోకుండా ఎలా ఉంటాను? నువ్వు భాను కోసం వెళ్ళావు. భాను నీతో వచ్చేసుంటే మీ ఇంట్లో ఈ డిస్టర్బెన్స్ వచ్చేది కాదు కదా. భాను నువ్వు హ్యాపీగా కలిసి ఉండేవారు. పార్థు చాందిని కూడా మన ఇంట్లోనే ఉండేవారు. ఆంటీ కూడా సంతోషంగా ఉండేవారు. కానీ ఇప్పుడు ఎవరైనా సంతోషంగా ఉన్నారా? దీనంతటికీ కారణం ఎవరు? భాను కాదంటావా? మన కంపెనీ షేర్స్ పతనమయ్యి 100 కోట్ల లాస్ వచ్చింది. దానికి కారణం కూడా భానుయే కదా. తను జాబ్ చేస్తున్న కంపెనీకి మంచి జరగాలని కోరుకుంది, కానీ ఇక్కడ తన ఇంటి కంపెనీ పరువు పోతుందని మర్చిపోయింది. ఒకే ఆఫీస్లో ఉన్నా నువ్వు ఆంటీ మాట్లాడుకోలేకపోతున్నారు. ఒకే ఇంట్లో ఉన్నా పార్థు చాందిని కలవలేకపోతున్నారు. ఇప్పటికైనా నిజమేంటో తెలుసుకోండి.
రామలక్ష్మి వెళ్ళి భానుకి చెప్తుంది. కార్తీక్ వెళ్ళి చాందిని అడుగుతాడు. ఇది చాలు, మళ్ళీ నేను వీళ్ళందరి మధ్య చిచ్చు రాజేయడానికి. ఏంట్రాము మాట్లాడాలి, ఇక్కడికి రమ్మన్నావు? అవును బాను, కొన్ని విషయాలు ఇంట్లో మాట్లాడలేను. ఈ విషయం కేవలం నీతోనే మాట్లాడాలి, అందుకే ఇక్కడ ఉండమన్నాను. ఏంటి చెప్పు. ఇప్పుడు నేను చెప్పే మాట నీకు బాధ అనిపించవచ్చు, కానీ ఈ బాధ కొన్ని రోజులే ఉంటుంది. నీ జీవితం శాశ్వతంగా ఆనందంగా ఉండాలని నా కోరిక. నువ్వు నా మంచినే కోరుకుంటావని నాకు తెలుసు. ఏం చెప్పాలనుకుంటున్నావో అది చెప్పు. భాను, కార్తీక్ గారి వల్ల తప్పు జరగలేదని నేను అనను, కానీ జరిగిపోయిందని తలుచుకోవడంలో ప్రయోజనమేముంది? మనుషుల్ని తొందరపడి అపార్థం చేసుకోవడం ఆ కుటుంబానికి అలవాటేమో. ఇలా మాట్లాడితే ఇంకా గొడవలు పెరుగుతాయి. అసలు ఇదంతా నీ వల్లే వచ్చింది భాను. మరి నా విషయంలో అంత తప్పు చేసిన అజయ్తో మాట్లాడడం తప్పు కాదా భాను? దీనికి నువ్వు ఏ సమాధానం చెప్పగలవు? ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.